జీవితంలో మనల్ని ముందుకు నడిపించే మాటలు కావాలంటే అబ్దుల్ కలాం గారి కోట్స్ కంటే గొప్పవి లేవు. ఈ వీడియోలో ఆయన చెప్పిన శక్తివంతమైన మాటలు ఉన్నాయి. వీడియో చివరి వరకు చూడండి. మంచి ఆలోచనతో రోజు ప్రారంభిస్తే రోజు అందంగా మారుతుంది. మన ఆలోచనలే మన రోజును తీర్చిదిద్దుతాయి. నా ప్రజెన్స్ ధనవంతులు కాకపోయినా వాళ్ళ వల్ల నేను ఎప్పుడూ ఆకలితో పడుకోలేదు, చెప్పులు లేకుండా నడవలేదు. నిజం చెప్పాలంటే నాకు గొప్ప కళలంటూ ఏమీ లేవు. వాళ్ళు గర్వంగా తలెత్తుకొని బ్రతికేలా చేయడమే నా జీవిత లక్ష్యం. ప్రతి సక్సెస్ పర్సన్ వెనుక ఓ పెయిన్ఫుల్ స్టోరీ ఉంటుంది, కానీ ప్రతి పెయిన్ఫుల్ స్టోరీకి ముగింపు సక్సెస్ అవుతుంది. మన లక్ష్యాలు ఎప్పుడు ఉన్నంతగానే ఉండాలి. ఓటమి ఎదురైనా భయపడొద్దు, వాటి నుండి పాఠాలు నేర్చుకోండి. భయపడితే ఈ పోటీ ప్రపంచంలో నాయకులు కాలేరు. నీ మొదటి విజయం తర్వాత ఆలస్యం చేయవద్దు, ఎందుకంటే నీ రెండో ప్రయత్నంలో నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపు అదృశ్యం కొద్దీ వచ్చిందని చెప్పడానికి చాలా మంది ఉంటారు. చిన్న చిన్న విజయాలను చూసి మురిసిపోవద్దు, అవి తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. అందరూ నడిచే దారిలో వెళితే వెనకే ఉంటారు. మీ దారి మీరే వెతుక్కోండి, అప్పుడే జీవితం సరైన దారిలో సాగుతుంది. విధి అన్ని తలుపులు మూసి ఉంచిన ప్రయత్నం ఒక్క కిటికీ అయినా తెరుస్తుంది. అందుకే ప్రయత్నం ఎప్పటికీ మానుకోకు, అదే నిన్ను గెలిపిస్తుంది. మనిషి కాదు మారాల్సింది, మనస్సు మారాలి, ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి, చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి. మన ప్రవర్తన నాలెడ్జ్ కంటే గొప్పది, ఎందుకంటే లైఫ్లో కొన్ని సందర్భాల్లో జ్ఞానం కంటే మన ప్రవర్తనే పరిస్థితిని ఎదుర్కొనేలా సహాయం చేస్తుంది. ఇతరుల తప్పులను చూసినట్లు మన సొంత తప్పులను చూసినట్లయితే ఈ ప్రపంచంలో చెడు అనేది ఉండదు. మీ మాట తీరే మీకు మిత్రులను, శత్రువులను సంపాదించి పెడుతుంది. అందుకే మీరు ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. మన నాలుక కత్తి కాకపోయినా దానికి కోసే శక్తి మాత్రం ఉంటుందని మర్చిపోకండి. నీ గురించి నువ్వే ఒకరికి గొప్పగా చెప్పుకుంటే గొప్పవాడివి కాలేవు. నీలో ఉన్న వ్యక్తిత్వాన్ని ఇతరులు గొప్పగా చెప్పుకొని నిన్ను ఆదర్శంగా తీసుకునేలా బతికితే తరతరాలు నువ్వు గొప్పవాడివని చరిత్రే చెప్తుంది. అప్పుడప్పుడు కాలేజీ బంకు కొట్టడం కూడా మంచిదే అనిపిస్తుంది, ఎందుకంటే తిరిగి చూసుకుంటే నేను సాధించిన మార్కుల కంటే నా ఫ్రెండ్స్తో గడిపిన జ్ఞాపకాలే నాకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. మంది స్నేహితులను చేసుకోవడం పెద్ద విషయం కాదు. అసలు అద్భుతం ఏంటంటే అందరూ నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నీ పక్కన నిలబడే ఒక నిజమైన స్నేహితుడిని సంపాదించడం. నిన్ను బాధ పెట్టిన వాళ్ళను మర్చిపో, కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వాళ్ళను మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు. ఎప్పుడు ఒంటరిగా బతకడానికి సిద్ధంగా ఉండు. మనుషులు ఎప్పుడు ఒకేలా ఉండరు, అవసరానికి తగ్గట్టుగా మారిపోతారు. ఈరోజు నీకు ఎంతో విలువ ఇచ్చిన వారే రేపు నిన్ను అస్సలు పట్టించుకోరు, ఇదే నిజం.
ఎప్పుడు నీకు గౌరవం ఇచ్చే వ్యక్తిని ఎంచుకో. ఎందుకంటే గౌరవం అనేది ప్రేమ కంటే ఎక్కువ విలువైనది. అదృష్టం మన చేతిలో ఉండేది కాదు, కానీ నిర్ణయం మాత్రం మన చేతుల్లో ఉండేది. మన నిర్ణయాలు అదృష్టాన్ని కలిగించవచ్చునేమో, కానీ అదృష్టాన్ని మనం నిర్ణయించలేం. అందుకే మిమ్మల్ని మీరు నమ్మండి. మన లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఒక సింపుల్ ఫార్ములా. ఎవరినైనా పడగొట్టాలని చూడకు, వాళ్ళ మనసు గెలుచుకోవాలని చూడు. ఎవరిని చూసి నవ్వకు, వాళ్ళతో కలిసి నవ్వు. ముఖ్యంగా తప్పుడు మనుషులతో నడిచే కంటే ఒంటరిగా కూర్చోవడం చాలా మంచిది. నాకే అంత తెలుసు అని ఎప్పుడు అనుకోకు. అలాగే నాకు ఏమి తెలియదని కూడా అనుకోకు. నాకు కొంత మాత్రమే తెలుసు అని అనుకో. అప్పుడే జీవితంలో ఏదైనా సాధిస్తావు. కాయిన్స్ ఎప్పుడు శబ్దం చేస్తాయి, నోటు ఎప్పుడు నిశ్శబ్దంగానే ఉంటుంది. నీ విలువ పెరిగే కొద్దీ మౌనంగా ఉండు. సమస్య తీర్చమని దేవుడిని వేడుకోవడం కన్నా ఆ సమస్యను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని వేడుకోవడం ఉత్తమం. సక్సెస్ అంటే మరేంటో కాదు, నీ సంతకం ఆటోగ్రాఫ్గా మారడమే. నీ లక్ష్యం చేరాలంటే కొన్ని చోట్ల మౌనంగా, మరికొన్ని చోట్ల ధైర్యంగా ఉండాలి. మీరు చేసే తప్పులే మీకు ఉత్తమ గురువులు. అవి నేర్పే పాఠాలే మీరు నేర్చుకోవలసిన జీవిత పాఠాలు. నిన్ను బాధ పెట్టిన వ్యక్తి కోసం ఎప్పుడు ఏడవకు. నవ్వుతూ నీలోనే ఇలా అనుకో, నిన్ను వదిలిపెట్టినందుకు థ్యాంక్స్. ఇప్పుడు నాకు నిజంగా నీకంటే మంచి వాళ్ళను కలిసే అవకాశం వచ్చింది అని ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే కొన్ని చూసినా ప్రశ్నించకు, కొన్ని తెలిసినా పట్టించుకోకు. కొన్ని మాట్లాడాల్సి వచ్చిన మాట్లాడకు. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. నీ డిగ్రీ ఒక కాగితం ముక్క మాత్రమే. అసలైన విద్య నీ ప్రవర్తనలో ఉంటుంది. జీవితం ఒక నోటుబుక్ లాంటిది. అందులో 2 పేజీలు దేవుడు ముందే రాసి పెట్టాడు. మొదటి పేజీ పుట్టడం, చివరి పేజీ మరణం. కానీ మధ్యలో పేజీలు మాత్రం ఖాళీగా ఉంటాయి. ఆ పేజీల్లో ఏం రాయాలో మనమే నిర్ణయించుకోవాలి. వాటిని ప్రేమతో, మంచి పనులతో, మీ చిరునవ్వులతో అందంగా నింపుకోండి. నువ్వు పుట్టింది ఓ కారణం కోసం. ఆ కారణాన్ని కనుక్కో, దానికోసం జీవించు. జీవితం అర్థవంతం అవుతుంది. ప్రతిరోజు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకో. అది నిన్ను మరింత బలంగా మారుస్తుంది. నీ భవిష్యత్తును నువ్వు మార్చుకోలేవు, కానీ నీ అలవాట్లను నువ్వు మార్చుకోగలవు. నీ భవిష్యత్తును మార్చేది నీ ఆలోచనలే. ఎవరో నిన్ను రిజెక్ట్ చేశారని బాధపడాల్సిన అవసరం లేదు. విలువైన వస్తువుల్ని చాలామంది దూరం పెడతారు, ఎందుకంటే ఆ విలువను వాళ్ళు అందుకోలేరు కాబట్టి. జీవితంలో ఎంత చదువుకున్నా కష్టాలను ఎదుర్కొనే ధైర్యం, సామర్థ్యం లేకపోతే నిజమైన విద్య పూర్తి కాదు. ప్రపంచ స్థాయికి భారత్ ఎదగకపోతే మనని ఎవరు గౌరవించరు. గౌరవం దక్కేది ఒక్క సామర్థ్యానికే. విజయం సాధించాలంటే నీ మనసు చెప్పే మాట విను. ఇతరుల నెగిటివ్ మాటలను కాదు. నమ్మకం నీలో ఉండాలి. ఈ వీడియో మీకు కొంచెమైనా ఇన్స్పిరేషన్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
ఇంకా ఇలాంటి మంచి మాటలు కావాలంటే మా బిఎల్ఆర్ క్రియేటర్ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.